ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని ఉచిత కృప మిమ్మల్ని అందరినీ నడిపిస్తుందని, ఆయన కృపలో మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఉదయాన ఏదైనా సమస్య మిమ్మల్ని కృంగదీస్తూ ఉందా? ఏదైనా భయం మిమ్మల్ని ఆవరించి ఉందా? ఎంత మాత్రం భయపడకండి. ఎందుకంటే దేవుని వాక్కు రిలీజ్ అవుతూ ఉండగానే, ఆయన వాక్కును మీరు వింటూ ఉండగానే మీరు అద్భుతకరమైన స్వస్థతను విడుదల పొందుకోబోతున్నారు. కాబట్టి ఆయన మాటపై ఆధారపడిన ఆయన మాటను రిసీవ్ చేసుకోండి. దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండండి. ఎవరైతే దేవునితో గడిపే అనుభవాన్ని కలిగి ఉంటారో వారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఏ గాలివానలు ఎదురైనా కూడా ధైర్యంగా ఉంటారు. వారి విశ్వాసాన్ని చూచి శత్రువైన సాతాను వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వారి సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందువల్ల దేవుడు మీతో మాట్లాడుతున్న మాటపై విశ్వాసం ఉంచండి, నమ్మండి, రిసీవ్ చేసుకోండి. అనేక అద్భుతాలు చూడబోతున్నారు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే తప్పక నాకు తెలియచేయండి. మీరు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన వినుపమును గుచ్చి ప్రార్థించి దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఆ రక్తం మిమ్మల్ని శుద్ధి చేస్తుంది, మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మిమ్మల్ని విడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఒక అద్భుతకరమైన మాట దేవుడు నీకు తెలియజేస్తున్నారు. మనం ఈ లోకంలో మన సెక్యూరిటీ కొరకు అనేకమైన విషయాలు పెట్టుకుంటాం, అనేక ప్రయత్నాలు చేస్తాం. అయితే మన హృదయం భయముతో ఉన్నప్పుడు, మన హృదయం కలవరపడుతున్నప్పుడు, మన ఆలోచనలు భయమును కలిగజేస్తున్నప్పుడు, పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో అనే దిగులు హృదయం నిండా నిండి ఉన్నప్పుడు, భయం కలిగజేస్తున్న ఆలోచనలకు మనం సెక్యూరిటీ ఇవ్వలేం. దిగులుతో ఉన్న మన హృదయానికి సెక్యూరిటీ ఇవ్వలేం, సమాధానాన్ని కలుగ చేసుకోలేం. అయితే ఈరోజు ప్రభు తెలియజేస్తున్నారు, కలవరంతో ఉన్న మీ హృదయానికి, బరువుగా ఉన్న మీ గుండెకు సమాధానాన్ని కావలిగా ఉంచుతున్నానని. ఎంత అద్భుతం కదా! గాలి తుఫాను లాంటి సమస్యలు నీకు ఎదురవుతూ ఉన్నప్పుడు, భయంకరమైన అలజడిని హృదయంలో ఉన్నప్పుడు, నా వ్యాధి ఏంటో నాకు తెలియడం లేదు అన్నట్లుగా నీ హృదయం కలవరపడుతున్నప్పుడు, నీ తలంపులకు నీవు కావలి ఉండలేవు. నీ హృదయానికి సమాధానం ఉండదు. నీవు భయముతో, అసమాధానంతో కృంగిపోతూ ఉన్నప్పుడు, నీ హృదయ తలంపులకు, నీ హృదయానికి కూడా ఆయన సమాధానాన్ని కావలిగా ఉంచుతున్నారు. సెక్యూరిటీగా సమాధానాన్ని ఇస్తున్నాడు ఆయన. ఇక నీవు దేనిని గురించి భయపడవు. ఎంత గాలి తుఫాన్లు వచ్చినా, ఎంత అలజడి నీకున్నా, భయంకరమైన వ్యాధి నిన్ను వెంటాడుతూ ఉన్నా, ఏమవుతుందో తెలియని పరిస్థితి నీ శరీరంలో ఉన్నా, నీ కుటుంబంలో ఉన్నా, నీ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ముందుకు వెళ్ళలేని పరిస్థితి నీకు ఎదురవుతూ ఉన్నా, నీ చుట్టూ అలలు చుట్టుముట్టినట్లుగా ఉన్నా, ఎంత గందరగోళ స్థితి నీ హృదయంలో ఉన్నా, నీ తలంపుల్లో ఉన్నా, ఇక ఎంత మాత్రం నీవు భయపడవు. అశాంతి అనేది నీ దరికి చేరదు. ఎందుకంటే దేవుని సమాధానము నీ హృదయానికి కావలిగా ఉంటుంది, నీ తలంపులకు కావలిగా ఉంటుంది, బరువుగా ఉన్న నీ గుండెకు కావలిగా ఉంటుంది. ఇక ఏ అలజడి వచ్చినా, ఏ తలంపు నిన్ను కలవరపరచడానికి వచ్చినా, నిన్ను భయపెట్టే ఆలోచన ఏది వచ్చినా, నీ హృదయానికి, నీ తలంపులకు సెక్యూరిటీగా ఉన్న సమాధానము ఏ భయాన్ని కూడా నీ హృదయంలోనికి ఎంటర్ అవనివ్వదు. ఏ దుఃఖాన్ని నీ హృదయంలోనికి ఎంటర్ అవనివ్వదు. ఏ కలవరాన్ని నీ హృదయంలోనికి ఎంటర్ అవనివ్వదు. ఆటుపోట్లలో కూడా నువ్వు సమాధానంగా ఉంటావు. వ్యాధిలో కూడా నువ్వు సమాధానంగా ఉంటావు. భయంకరమైన గాలి తుఫాను లాంటి సమస్యలు నీకు ఎదురవుతూ ఉన్నా వాటి మధ్యలో కూడా నువ్వు సమాధానంగా ఉంటావు. ఎందుకంటే నీలో ఉన్న సమాధానము, దేవుడు నీకు ఇచ్చిన సమాధానము లోకమిచ్చే సమాధానం కాదు. కొంచెం సేపు శాంతి కాదు, కొంచెం సేపు సమాధానం కాదు, నిత్యము ఉండే సమాధానం. అది అలజడైన సమాధానమే, వ్యాధైన సమాధానమే,
భయంకరమైన కలవరం ఎదురవుతున్న సమాధానమే. వేదనకరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్న హృదయంలో మాత్రం నా దేవుడున్నాడు, ఆయన నాకు తోడుగా ఉండగా నాకు భయం లేదు అనే గొప్ప నిరీక్షణ, గొప్ప సమాధానం నీవు కలిగి ఉంటావు. నీ ఇంటికి సెక్యూరిటీని నువ్వు ఏర్పాటు చేసుకోగలుగుతావు. నీ బిడ్డలకు సెక్యూరిటీని నువ్వు ఏర్పాటు చేసుకోగలుగుతావు. నీ ధనానికి లేక నీకున్న వస్తువులకు, వాహనాలకు సెక్యూరిటీని నువ్వు ఏర్పాటు చేసుకోగలుగుతావు. కానీ దేవుడిచ్చే సెక్యూరిటీ ఈ లోకంలో ఎక్కడ దొరకనిది, ఎవ్వరూ ఇవ్వనిది. అది నీ హృదయానికి, నీ తలంపులకు సమాధానం అనే సెక్యూరిటీని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్నా కూడా హృదయంలో మాత్రం నెమ్మది లేక, శాంతి లేక నలిగిపోతున్నావా ప్రియ సహోదరి, నలిగిపోతున్నావా ప్రియ సహోదరుడా? అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది లేదు నాకు, శాంతి లేదు నాకు బ్రతకాలనిపించడం లేదు, వీటన్నిటి ద్వారా నాకు నెమ్మది కలగట్లేదు, ఇవేవి కూడా నాకు శాంతిని ఇవ్వడం లేదని ఈరోజు కలవరంతో ఉన్నారా? దేవుడిని హృదయానికి గొప్ప సమాధానం అనే సెక్యూరిటీని ఈవేళ అనుగ్రహించబోతున్నాడు. ఇక భయపడదు ప్రియ దేవుని బిడ్డ. ఎంత అలజడి నీ హృదయంలో ఉన్నా, నెమ్మది లేని స్థితితో ఈ ఉదయాన్న లేచిన, ఎవ్వరూ సహాయం చేయలేని స్థితిలో, అందరి చెయ్యి దాటిపోయిన పరిస్థితిలోకి వెళ్ళి ఉన్నా ఈ ఉదయాన. కాబట్టి ఈరోజు ఆయన దగ్గరికి రండి. మీ బలహీనతంతా తీసుకొని రండి ఆయన సన్నిధికి. మీ చింత యావత్తు తీసుకొని రండి ఆయన సన్నిధికి. మీ భయమంతా తీసుకొని ఆయన సన్నిధిలో మోకరించండి. మీ కలవరం అంతా తీసుకొని ఆయన సన్నిధిలో మోకరించండి. గొప్ప సమాధానంతో మీరు లేవబోతున్నారు. తిరిగి అద్భుతకరమైన శాంతితో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. చూడండి, లోక సువార్త 8వ అధ్యాయము 43 నుండి మనం చదివితే, అక్కడ నిరాశతో, వేదనతో, కన్నీటితో ఉన్న ఒక స్త్రీ ప్రభువారి దగ్గరికి వచ్చింది. అన్ని ప్రయత్నాలు చేసింది, ఓడిపోయింది. ఇక నిరీక్షణ లేదు, తనకు బాగుపడుతాననే ఆశ లేదు. ఇంకా అన్నీ కోల్పోయి భయంకరమైన నీరసంతో, బలహీనతతో, ఎటు తోచని పరిస్థితిలో ఉండి ప్రభు దగ్గరకు వచ్చింది. 12 సంవత్సరాలుగా ఆమె వ్యాధితో బాధపడుతుంది. ఎవ్వరికీ చెప్పుకోలేదు, ఎవరూ తీర్చలేని వ్యాధి. అయితే ప్రభు దగ్గరికి వెళ్తానని ఒక నిశ్చయితతో ప్రభు దగ్గరకు వచ్చింది. విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. అద్భుతకరంగా స్వస్థత పొందుకుంది ఆ సెకండ్లోనే. అప్పుడు ప్రభు అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ప్రియకుమార్తె, భయపడొద్దు, సమాధానం కలదానివై వెళ్ళు అంటున్నారు. చూడండి, ఎంతో అసమాధానంతో వచ్చింది, ఎంతో శాంతి లేకుండా వచ్చింది, వేదనతో వచ్చింది, కలవరంతో వచ్చింది, గుండె బరువుతో వచ్చింది, వ్యాధితో వచ్చింది, మొయ్యలేని భారంతో, బాధతో, నొప్పితో వచ్చింది ఆయన దగ్గరకు. అయితే తిరిగి సమాధానంతో ఇంటికి వెళ్తుంది, నెమ్మదితో ఇంటికి వెళ్ళింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకవేళ అదే అసమాధానంతో ఉన్నారా? అదే చింతతో ఉన్నారా? అదే గుండె బరువుతో ఉన్నారా? భారముతో ఉన్నారా? ఏమవుతుందో అని కంగారు పడుతున్నారా? ఈ వాగ్దానం మీ కొరకే ప్రభువు మిమ్మల్ని దర్శించారు. ఈరోజు ఆయన మీతో మాట్లాడుతున్నారు, భయపడొద్దు, నా సమాధానాన్ని నీకు ఇస్తున్నాను. కాబట్టి ఇక నుండి మీరు సమాధానంగా ఉండబోతున్నారు. నెమ్మది మీ హృదయాలను ఏలుతుంది, శాంతిని మీరు పొందుకోబోతున్నారు. మీ ప్రతి పరిస్థితిలో కూడా మీరు శాంతితో బ్రతకబోతున్నారు. ఇది మొదలుకొని ఇక కలవరం ఉండదు, సమాధానమే మీకుంటుంది. సమాధానంగా ఉండండి అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ ఉదయాన ఏ కలవరంతో మీరున్నారు, ఏ అసమాధానంతో మీరున్నారు, ఏ అశాంతి మిమ్మల్ని ఏలుతూ ఉంది, ఏ దిగులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంది, ఏ భయము మిమ్మల్ని భయపెడుతూ ఉంది, మీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ఈరోజు దేవుని సందులో ఒక నిమిషం మోకరించండి. 2 చేతులు దేవుని వైపెత్తండి. తండ్రి, నీవే నాకు సహాయము, నీవే నాకు దిక్కయ్యా. ఏది కూడా నాకు సమాధానం ఇవ్వలేదు ఈ లోకంలో. మీరు ఈరోజు నాకు వాగ్దానం ఇచ్చారు, సమాధానం ఇస్తానని. నీ శాంతి నాకు కావాలయ్యా, మీ సమాధానం నాకు కావాలయ్యా అని హృదయపూర్వకంగా దేవుని సందులో ప్రార్థించండి. గొప్ప శాంతిని ఇప్పుడే మీరు పొందుకోబోతున్నారు. దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతోంది. హృదయపూర్వకంగా నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు సజీవులుగా మమ్మల్ని లేపి నీ శక్తి కలిగిన మాటతో మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. మీ హృదయానికి, మీ తలంపులకు సమాధానాన్ని నేను కావలిగా ఉంచబోతున్నాను. మీ హృదయంలో ఏ బరువున్నా నేను తీసివేస్తాను. ఏ వ్యర్థమైన తలంపులు మీకు వస్తున్నా నేను వాటన్నిటి నుండి విడిపిస్తాను. సమాధానాన్ని నీకు ఇస్తున్నాను వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది విని రిసీవ్ చేసుకుంటున్నారో,
ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో కన్నీటితో. ప్రతి ఒక్క కుమార్తెను ముట్టండి పరిశుద్ధాత్ముడా, ప్రతి కుమారుని ముట్టండి అయ్యా. వారి యొక్క జీవితంలో ఉన్న అసమాధానాన్ని కొట్టివేయండి, గుండె బరువును కొట్టివేయండి, భారాలను కొట్టివేయండి, అశాంతిని కొట్టివేయండి, చింతను కొట్టివేయండి. వారే కలవరంతో ఉన్నారో, ఏ భయానకమైన పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా విడుదలేశ్వరంలో ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు అద్భుతకరమైన నెమ్మదితో నింపబడుదురుగాక, అద్భుతకరమైన శాంతితో నింపబడుదురుగాక, సమాధానంతో నింపబడుదురుగాక యేసు నామములో. తండ్రి, నీ సమాధానాన్ని ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, అనేక మంది వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ పాపము, ఏ వ్యసనము వారిని వెంటాడుతూ ఉందో విడుదల దయచేయండి. ఏ అసమర్థత వారిని వెంటాడుతూ ఉందో విడుదల దయచేయండి. ఏ మానసిక వ్యాధి వారిని వెంటాడుతూ ఉందో విడుదల దయచేయండి. ఏ శారీరక వ్యాధి వారిని కలవరి పెడుతుందో స్వస్థపరచండి అయ్యా. ఏ అప్పు బాధలు వారిని వెంటాడుతున్నాయో విడుదల దయచేయండి. ఏ ఆర్థిక బంధకాల్లో వారు ఉన్నారో విడుదల దయచేయండి తండ్రి. కోర్టు కేసెస్లో ఉన్నారేమో విడుదల దయచేయండి అయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉన్నారేమో అనేక సార్లు అద్భుతం చేయండి తండ్రి. గర్భఫలం కొరకు ఎదురుచూచి నిరాశతో ఉన్నారేమో అద్భుతం చేయండి. ప్రతి గర్భమును ముట్టండి నైనా. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమాన్య గ్రంథంలో ఉంది. నీవిచ్చే బహుమానాన్ని ఆటంకపరచగల శక్తి ఈ లోకంలో దేనికి లేదు, ఎవరికీ లేదు, ఏ చీకటి శక్తికి లేదు. తండ్రి, ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారో ప్రతి గర్భంలో నీ శక్తి తాకునుగాక. ప్రతి గర్భంలోని ప్రతి ఆటంకము యేసు నామములో తొలగిపోనుగాక. విడుదలేశ్వరంలో ప్రకటిస్తూ ప్రతి జీవితంలో అద్భుతం చేసినందుకు నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఉద్యోగ సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపారంలో అభివృద్ధి చేయండి తండ్రి. వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. చేతి పనులను, చేతి వృత్తులను దీవించండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ తోడే ఉండండి తండ్రి. గృహాల మధ్యలో ఆగిపోయి అనేక మంది నిరుత్సాహంలో ఉన్నారు. తిరిగి ప్రారంభించి అద్భుతకరంగా కంప్లీట్ చేస్తున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఇంటర్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. నీ ఆత్మతో, నీ శక్తితో నడిపించండి. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కొన్ని చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా. నీ శక్తితో నింపండి, నీ జ్ఞానాత్మతో నింపండి. గర్భంతోని బిడ్డలందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇంతవరకు వారు ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి నూతన సంవత్సరంలో పొందుకోవడానికి ఆత్మీయంగా, శారీరకంగా కూడా మీరు అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరికి తోడే ఉండండి. వారి యొక్క ప్రతి ఆలోచనను మీరు స్థిరపరచండి. ప్రతి విషయంలో సమాధానం దయచేయండి. వారి తలంపులకు సమాధానాన్ని ఇవ్వండి. వారు చేసే ప్రతి పనిలో కూడా మీ సమాధానం, మీ శాంతి దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఏ అశాంతి, ఏ అసమాధానం మీ హృదయంలో కలవరపెడుతూ ఉన్నా భయపడకండి. దేవుని శాంతిని మీరు పొందుకోబోతున్నారు. వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి, ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. నేను నమ్ముతున్నానన్న వారందరూ ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు అండి నడిపించును గాక. గాడ్ బ్లెస్.